ఢిల్లీలో ఏపీ సీఎం చంద్రబాబు బిజీగా ఉన్నారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్తో చంద్రబాబు భేటీ అయ్యారు. త్వరలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ని ప్రవేశపెట్టబోతోంది. ఈ నేపథ్యంలో కేంద్ర బడ్జెట్లో ఏపీకి నిధుల కేటాయింపుపై ఆర్థిక మంత్రితో చంద్రబాబు చర్చిస్తున్నారు. అలాగే రాష్ట్రానికి రావాల్సిన పెండింగ్ నిధులను విడుదల చేయాలని కోరినట్టు తెలుస్తోంది. ఈ సమావేశ అనంతరం మరో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్తో భేటీ కానున్నారు ఏపీ సీఎం చంద్రబాబు. డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటన కొనసాగుతోంది. కాసేపటి క్రితమే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలిసి 2025-26 వార్షిక బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా కేటాయింపులు జరపాలని, పోలవరం, అమరావతి సహా విభజన చట్టంలో పొందుపరిచిన అంశాలకు నిధులు కేటాయించాలని చెప్పి కోరినట్లుగా సమాచారం. అలాగే ఇటీవల విశాఖ ఉక్కు కర్మాగార పునరుద్ధరణకు సంబంధించి 11,400 కోట్ల రూపాయలు కేంద్రం ఆర్థిక సహకారాన్ని కేంద్ర కేబినెట్లో ప్రకటించడం జరిగింది. సో ఆ నిధులు ఎప్పుడు విడుదలవుతాయి, వాటిని ఏ విధంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ఉక్కు కర్మాగారం కోసం వినియోగించబోతున్నారు అన్న అంశాలకు సంబంధించి ఉక్కు శాఖ సహాయ మంత్రి శ్రీనివాస వర్మ కూడా చంద్రబాబు వెంట కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ని కలవడం జరిగింది. సో విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఉద్యమం ఉధృతంగా సాగుతున్న నేపథ్యంలో ఈ ప్రైవేటీకరణ అంశాన్ని నిలుపుదల చేయాలని చెప్పి గతంలో కూటమి ప్రభుత్వం కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. సో అందులో భాగంగానే ఒక తొలి విజయంగా కేంద్రం ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు బదులుగా స్టీల్ ప్లాంట్ పునరుద్ధరణకు సంబంధించి ఆర్థిక సహకారంగా 11,400 కోట్ల రూపాయలని కేంద్ర కేబినెట్ ఆర్థిక వ్యవహారాల మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సుతో కేంద్ర మంత్రివర్గం దీనికి ఆమోదం తెలపడం జరిగింది. సో వీటితో పాటుగా పెండింగ్ నిధులను త్వరగా విడుదల చేయాలని చెప్పి కూడా ఆర్థిక మంత్రిని కోరారు. సో ప్రస్తుతం మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ అని ఇటు చంద్రబాబు కలవడం జరిగింది. గతంలో జమిలీ ఎన్నికలకు సంబంధించిన కేంద్ర ప్రభుత్వం వేసిన కమిటీకి చైర్పర్సన్గా రామ్నాథ్ కోవింద్ వ్యవహరించడం జరిగింది. సో కమిటీ నివేదిక ఆధారంగా న్యాయశాఖ ఒక బిల్లును కూడా రూపొందించి ఇటు పార్లమెంట్లో ప్రవేశపెట్టడం జరిగింది. ప్రస్తుతం జేపీసీ దీన్ని స్టడీ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే జమిలీ ఎన్నికలకు సంబంధించి కమిటీ చేసిన సిఫార్సులు, వాటన్నిటికి సంబంధించి అలాగే ఆయన అభిప్రాయాలు, వీటన్నింటినీ కూడా రామ్నాథ్ కోవింద్తో చంద్రబాబు పంచుకోబోతున్నట్లుగా సమాచారం. ఆర్థిక మంత్రిని కలిసి బయటకు వస్తున్న సమయంలో ఇటు విశాఖ స్టీల్ ప్లాంట్ ఆర్థిక సహకారానికి కృతజ్ఞతలు తెలపడంతో పాటుగా మర్యాదపూర్వకంగా ఈ భేటీలు జరుగుతున్నాయని చెప్పి చంద్రబాబు తెలపడం జరిగింది. మరి కాసేపట్లోనే ఢిల్లీ పర్యటన ముగించుకొని ఇక ఎటువంటి అపాయింట్మెంట్స్ లేవు. మరి కాసేపట్లో ఢిల్లీ పర్యటన ముగించుకొని విజయవాడ రాబోతున్నారు. అనంతరం సాయంత్రం 4 గంటలు 5 గంటల సమయంలో ఒక మీడియా సమావేశాన్ని ఏర్పాటు చేసి దావోస్లో కుదిరిన ఒప్పందాలు, ఏపీకి రాబోతున్న పెట్టుబడులు, వీటన్నిటికి సంబంధించి కూడా ఒక మీడియా సమావేశాన్ని కూడా చంద్రబాబు అడ్రస్ చేయబోతున్నారు. థాంక్యూ గోపి.